హలో బ్రదర్స్, ఆల్ గుడ్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా. సో ఇంతకుముందు వీడియోస్ చూసిండ్రు చాలామంది, మంచిగా ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్తున్నా. సో ఒకవేళ నచ్చితే ఓకేనండి, నచ్చకపోతే విడిచిపెట్టండి, అంతే. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం అంటే, స్మైల్ డజంట్ కాస్ట్ మనీ ఇన్ ఐర్లాండ్. ఎందుకంటే మన దగ్గర స్మైల్ అనేది ఉంది కదా, దానికి పైసలు ఏం ఛార్జ్ కాదు, మనకు ఫ్రీ ఉంటుంది కదా. ఎందుకు ఇది విషయం చెప్తున్నా అంటే, ఈ మధ్య ఎక్కడైనా షాపింగ్ సెంటర్ లాగా ఆడ ఈడ పోతుంటే మన వాళ్ళు కనిపించినప్పుడు అది ఎట్లా అంటే, ఏదో వాళ్ళ దేబ్లోకి వెళ్ళి మనం 100 కోట్లు తీసేసుకొని పోతున్నట్టు, వాళ్ళు ఏదో మనం మర్డర్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు. ఎందుకు బ్రదర్, జర మారుండి. ఎందుకట్లా? ఓకేనా? నవ్వుతే ఏం తప్పు లేదు, నవ్వడం వల్ల, రైట్? జస్ట్ చిన్నగా స్మైల్, మరీ ఎగలబడి నవ్వమని చెప్తలేను, చిన్నగా నవ్వండి, ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి, నేను ఒక సినిమా పోయినా. ఆ సినిమా పోయినప్పుడు ఏమైందంటే, నా ముంగట ఒక ఆయన పోతున్నాడు. ఆ డోర్ ఓపెన్ చేసి కనీసం నేను వెనకాలనే ఉన్నా, వెనక ఒక సెకండ్ కూడా ఇట్లా చూడలేడు, సీదా మొహం మీద డోర్ వేసి కూడా పోయాడు. అది అట్లా అది మంచిది కాదు కదా. ఓకే, ఎప్పుడైనా మనం డోర్ షాపింగ్ సెంటర్లలో కానీ లేదా థియేటర్లలో కానీ ఏదైనా పోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం డోర్ ఓపెన్ చేసినాం అనుకో, మన వెనకకు ఒకసారి తిరిగి ఎవడైనా వెనకాల ఉన్నాడా లేదా ఏంది ఏం సంగతి అని చూసుకొని, ఎవడు లేకపోతే డోర్ పెట్టాలి. ఎవడన్నా ఉంటే జస్ట్ డోర్ పట్టుకుంటే తప్పేం లేదు అలా. ఓకేనా? అంటే మనం ఎవడు గేట్ కీపర్ అని ఎవడు చెప్పడు మనను. కాకపోతే దాన్ని ఏమంటారు అంటే, మన దగ్గర మినిమం దాన్ని ఏమంటాం, కామన్ సెన్స్ అంటాము, లేకపోతే మినిమం కర్టసీ అంటాము, ఏదో ఒకటి. కానీ ఇంకా డోరు సీదా మొహం మీద వేయకుండా మీరు, ఓకేనా? గదొకటి. ఇంకొకటి, మనం సినిమా థియేటర్లో పోయినాక వీలైనంత మటుకు మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, సైలెంట్లో మోడ్లో పెట్టుకోండి, వేరే డిస్టర్బ్ కాదు. అదేదో రింగ్ మోడ్లో పెట్టేసి ఫోన్ ఇట్లా రాగానే జప్పమని లేపేసి, హలో చెప్పమామా ఏడును, ఏంది బ్రదర్ పద్ధత అది? ఇప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, హిందీ సినిమా పోయినావు అనుకో, నువ్వు అనిపిస్తుంది అరే హిందీ సినిమా ఎవరికి అర్థమవుతుంది అని చెప్పేసి. అట్లా కాదు కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, అదొకటి. ఇంకోటి, మనం వెనక సీట్ల మొన్న ఈ రెండు ఇన్సిడెంట్లు అయినాయి. ఒకటే సినిమాలో నాకు 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. వెనకాల కూర్చున్న ఆయన, నా చైరు నేను ముంగట కూర్చున్నా, ఒక ఆయన వెనకాల కూర్చున్నాడు. మేబీ హైట్ ఎక్కువ ఉన్నట్టున్నది, జర కాలు సాపుకొనికినా ఎందుకో మనకు తెలియదు. కానీ 2-3 సార్లు నా చైర్ని ఇట్లా తంతనే ఉన్నాడు. నేను లేచి చెప్పిన, బ్రదర్ ముంగట నేను కూడా ఒకటి కూర్చున్నా, నేను కూడా పైసలు కట్టే వచ్చిన, ఫ్రీ గేమ్ రాలేను, సో జర జాగ్రత్త, ఇంకోసారి అట్లా తన్నాకు అని చెప్పిన. కోర్స్ బ్రదర్ అర్థం చేసుకున్నాడు, మళ్ళీ డిస్టర్బ్ చేయలేడు. సో అదే నా ప్లేస్లో తెల్లోడు ఉన్నాడు అనుకో, వాళ్ళు లేచి వాట్ ద ఫక్ ఈజ్ దిస్ అని సీదా ఎక్కుతున్నాడు. ఓకేనా? సో అట్లా చేయకండి. జర పబ్లిక్లో ఎట్లా బిహేవ్ చేయాలి, ఏంది ఏం సంగతి అనే దాని గురించి చెప్తున్నా. బస్లల్లో అది ఏంది, స్పీకర్లు పెట్టేసి పాటలు వినడం ఏంది బ్రదర్? బస్లల్లో స్పీకర్లు పెట్టి పాటలు వింటారా? అంటే మనం పక్కకున్నోనికి మనకు తెలుగు రాదు, లేకపోతే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి అట్లా స్పీకర్లలో పెట్టి పాటలు వింటాడు ఎవడన్నా? కావాలంటే ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలు వినండి, ఎవడొద్దంటాడు? ఇంకోటి, మనం ఎవరితో మాట్లాడితే కూడా మీరు ఇయర్ పాడ్స్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రాబబ్లీ మీకు ఏమనిపిస్తుంది అంటే, పక్కనికి వినిపిస్తలేదు అనిపిస్తుంది, కానీ మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, గంత మట్టిగా మాట్లాడకండి. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏమంటుందని, ఈ మధ్య బాగానే వింటున్నాం, స్టూడెంట్స్ అటాక్ అని అది అని ఇదని. ఈ వీకెండ్ కూడా మన 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 పోరగాన్ని ఎవరో బాగానే కొట్టిరంట. అదేందో జర డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, వచ్చేస్తాయి డీటెయిల్స్. వచ్చినాక చెప్తా ఏంది, ఎందుకు కొట్టిరు, ఏం సంగతి అని చెప్పేసి. ఫోన్ గుంజుకురు, పర్సు గుంజుకురు, కొట్టిరట. ఓకే, మీరు ఆడగిడ చూసి ఉండొచ్చు, ఇండియన్స్ ఇన్ ఐర్లాండ్, ఇండియన్స్ ఇన్ డబ్లిన్ ఆడగిడ. సో చూస్తాం, చెప్తా, అది కూడా చెప్తా, ఇంకో వీడియో తీసి చెప్తా అలా. మళ్ళీ ఇంకోటి, మనం వీకెండ్లలో పార్టీలు చేసుకుంటాం కదా, పార్టీలు చేసుకున్నప్పుడు ఏడబడితే ఆడ కార్లు పెట్టేసి పక్కింటోనికి, ఈయనకి, ముంగటినోనికి గట్లా డిస్టర్బ్ చేయకండి. ఓకే, మన డ్రైవే మనది, మన పక్కన డ్రైవే మనది కాదు, మన పక్కన డ్రైవే వాందే. ఒకవేళ నీకు ఎక్కువ విజిటర్స్ వచ్చేసి పక్కన డ్రైవే బ్లాక్ చేసే ఉద్దేశం ఉంటే కానీ మన దగ్గర పోయి చెప్పుండవు మాట, ఏమని, ఈరోజు నా బర్త్డే పార్టీ చేస్తున్నా, లేకపోతే ఇంకో పార్టీ చేస్తున్నా, జరంతా నీ డ్రైవే వాడుకోవచ్చా అని చెప్పి అడిగి పెట్టిండి. అంతే తప్ప నీ అమ్మ మన పక్కడే వాడేం పెట్టుకుంటారా అనేసి అట్లా పెట్టుకుంటే అది గ్రాంటెడ్గా తీసుకోకుండా అట్లా. ఇంకోటి, జరంతా కేక్ ఏమైనా ఉంటుంది కదా, కేకు ఎవరైనా తెల్లోడో ఎవడో వాడు వీడు ఉన్నాడు అనుకో, లేకపోతే మనోళ్ళే ఉన్నదని జరంతా కేక్ తీసుకోవాలి మనకి ఇవ్వండి, ఇగో ఈరోజు మా ఇంట్లో బర్త్డే చేసుకున్నాం, కేక్ తినండి అని చెప్పి ఇవ్వండి. ఖుషి అయిపోతారు వాళ్ళు కూడా. చిన్న ఇవన్నీ, కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మన మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, మనం ఎప్పుడు కూడా వేరేవాడు మనల్ని చూసి ఏలు పెట్టి మాట్లాడేంత ఇవ్వద్దు. ఆల్రెడీ మన మీద సస్తురు కొడుకులు, నీ అమ్మ అదేదో మనం ఏదో దోసుకొని పోతున్నట్టు అని వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు మనకు అసలు తేడా తెలుస్తలేదు. వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు అప్పుడప్పుడు తెల్లోళ్ళని కలిసినప్పుడు చెప్పుంటారే, మేము చాలా హై ఫీజు కట్టి వస్తాం రా బాబు, స్టూడెంట్స్ అనేటోళ్ళము, మేము ఏదో అందరిలాగా 1000-2000 కట్టాం, మేము 10,000, 12,000, 15,000 ఫీజు కడతాము, మా వల్ల గవర్నమెంట్కి పైసలే వస్తాయి తప్ప పైసలు రాకుండా ఉండదు అని గట్లా ఎప్పుడు మీరు. ఇంకోటి, మా వల్ల రెవెన్యూ ఎంత వస్తుందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మనం ఈ దేశం మీద పడి మనం వాళ్ళ మీద బతికేస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉన్నారు వాళ్ళు. ఆ ఫీలింగ్ వాళ్ళకి అవతలు తీసుకురావాలి వాళ్ళను. సో నాకు వీలైనంత వరకు నేను చెప్తుంటా. ఒకటి, ఎడ్యుకేటెడ్స్ అందరికీ తెలుసు ప్రాబ్లం వల్ల ఈ అన్ఎడ్యుకేటెడ్ కొడుకులు ఉంటారు చూడు, వాళ్ళతోనే ప్రాబ్లం. వాళ్ళు చేయరు, ఇంకోటి చేయనియరు, గదే ప్రాబ్లం. దాని గురించి వీడియో ఇంకోటి మాట్లాడతా. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రదర్,
ఈ జాకెట్లు గీకెట్లు ఉంటాయి కదా, కిచెన్కు దగ్గరలో పెట్టకండి, కిచెన్కు జర దూరం పెట్టుండి. ఎందుకంటే మన ఇండియన్స్ కుకింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో మీరు కిచెన్లో జాకెట్లు వేసుకొని తిరుగుతున్నారు అనుకోండి, ఆ వంట స్మెల్ అనేది జాకెట్కి పట్టేసి మళ్ళీ మీరు అదే జాకెట్ వేసుకొని బస్సులో కూర్చున్నారో ఏదైనా కూర్చుంటే అది ఎట్లా స్మెల్ వస్తుంది అంటే పక్కకు నోడు రావాలి. సో మన కుకింగ్ రాంగ్ అంటలేను, మన కుకింగ్ మనం చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నాం, గదే కుకింగ్ మనది. కాకపోతే వీలైనంత మట్టుకు జాకెట్లను దూరంగా పెట్టుకోండి. అది వంట చేసినాక, లేకపోతే ఇప్పుడు మీరు ఆఫీస్ పోతున్నారు, లేకపోతే ఇంకా కాలేజ్ పోతున్నారు, ఇంక ఎడుకో పోతున్నారు, అదే డ్రెస్ చేసుకొని అదే డ్రెస్ మీద కుకింగ్ చేసుకొని మళ్ళీ అదే డ్రెస్ మీద కాలేజ్ పోయారు అనుకోండి, బాగుంటుందా? బస్సు ఎక్కుతారు, బాగుంటుందా? బాగుండదు. సో కొంచెం వీలైనంత వరకు కొంచెం మారుండి, మారితే తప్పేం లేదు, రైటా? మారుండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్పేది ఉంది. అన్న ఒక వీడియోలు చెప్తే మళ్ళీ మీరు వీడియో కూడా చూడరు, అందుకే మళ్ళీ ఒకసారి ఇంకో వీడియో తీస్తా. ఓకేనా? ఎంజాయ్ చేయండి బ్రదర్, బాయ్.